దానికోసం మనకొక బర్నింగ్ డిజైర్ ఉండాలి. నేను ఎలాగైనా ఈ లక్ష్యాన్ని సాధించాలి అన్న కోరిక మీలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ లక్ష్యం ఖచ్చితంగా నెరవేరుతుంది. దీన్నే బర్నింగ్ డిజైర్ అంటారు. సోక్రటీస్ గారి దగ్గరికి ఒక శిష్యుడు వచ్చాడట. శిష్యుడు వచ్చి, నాకు విద్య నేర్పించండి, మీలాగా ఒక గొప్ప వ్యక్తినిగా తయారు చేయమంటే సోక్రటీస్ ఆ వ్యక్తిని సముద్రం దగ్గరికి తీసుకెళ్ళి సముద్రంలో ముంచేశాడు. ముంచేసి 2-3 నిమిషాల్లో ఊపిరి ఆడలేక ఎలాగోలాగా బలం చేకూర్చుకొని ఆయన్ను తోసేసి బయటకు వచ్చేసాడు. సోక్రటీస్ అన్నాడు, నీలో జీవించాలి అన్న కోరిక నిన్ను బయటికి వచ్చేలాగా చేసింది. కాబట్టి అంతటి బర్నింగ్ డిజైర్ కనుక నీలో ఉంటే నువ్వు ఏమనుకుంటే అది సాధించగలవు అని చెప్పి సోక్రటీస్ చెప్తాడు. కాబట్టి నేను మొదట ఏ సారాంశం గురించి ఈరోజు వచ్చానంటే, అందరూ చేస్తుంటారు కానీ కొంతమంది వ్యక్తులే విశిష్టమైన స్థానాలకు ఎందుకు వెళ్ళగలుగుతారంటే వాళ్ళు నిర్ణయించుకున్న లక్ష్యం, ఆ లక్ష్యం దిశగా వాళ్ళ ప్రయాణం చేసి వాళ్ళలో గనక ఈ బర్నింగ్ డిజైర్ గనక ఉండగలిగితే వాళ్ళు దేన్నైనా సాధించగలరు. అందువల్ల ఈరోజు నేను మొదట మిమ్మల్ని కోరుకున్నది ఏంటంటే, ఒక లక్ష్యం మన జీవితంలో ఏం సాధించాలి అన్నది మీరు పుస్తకాల్లో రాసేసుకోండి. మళ్ళీ రోజు మారుస్తామంటే కుదరదు. అది మనం ఒక విశిష్టమైన స్థానానికి చేరుకోవాలంటే ఒక లక్ష్యాన్ని గనక మనం నిర్దేశించుకుంటే బ్రహ్మాండంగా ముందుకు వెళ్ళగలం. ఎడ్మండ్ హిల్లరీ ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కాలనుకున్నాడు. ఒకే ఒక టార్గెట్ జీవితంలో, నేను చిన్న చిన్న కొండలు ఎక్కను కానీ ఎక్కాను, కానీ ఫైనల్గా నాకు ఎవరెస్ట్నే ఎక్కాలన్నది అతని కోరిక. ఎన్నోసార్లు ప్రయత్నం చేశాడు, కానీ కొంతవరకు వెళ్ళడం మళ్ళా కిందికి రావడం, కొంతవరకు వెళ్ళడం కిందికి రావడం. 20వ సారి ఆల్మోస్ట్ ఇంకా కొండ శిఖరానికి చేరుకున్నాడంటున్న సందర్భంలో మంచు తుఫాను రావడం వల్ల మళ్ళా కిందికి వచ్చేశాడు. అప్పుడు అతను ఏమంటాడో తెలుసా? ఎవరెస్ట్ని, నువ్వు రాయివి, నువ్వు ఎదగలేవు, నేను మనిషిని, నేను ప్రతి క్షణము ఎదుగుతుంటాను, ఒకరోజు ఎదిగి వచ్చి నిన్ను జయిస్తాను అంటాడు ఎడ్మండ్ హిల్లరీ. నెక్స్ట్ అటెంప్ట్లోనే ఎవరెస్ట్ని ఎక్కేస్తాడనమాట. కాబట్టి లక్ష్యం ఒకటి, ఎవరెస్ట్ని ఎలాగైనా ఎక్కాలి అన్న లక్ష్యం పెట్టుకున్నప్పుడు మీ శరీరంలో ఉన్న ప్రతి కణం, ప్రతి నరం మీకు సహాయం చేసి ఆ లక్ష్యాన్ని సాధించే విధంగా మనం వెళుతుంది. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, హ్యావ్ వన్ ఎయిమ్ ఇన్ యువర్ లైఫ్. ఇప్పుడే నిర్ణయించుకోండి ఏం చెయ్యాలి మీరని. సివిల్ సర్వీసెస్ చేయాలనుకుంటున్నారా? రాసేసుకోండి, సివిల్ సర్వీసెస్కు వెళ్ళాలి అని చెప్పేసి. మీరు గొప్పగా ఏదైనా వేరే ఉద్యోగానికి వెళ్ళాలనుకుంటున్నారా? రాసేసుకోండి. సోషల్ సర్వీస్ చేయాలనుకుంటున్నారా? రాసేసుకోండి. 1 టార్గెట్, 1 లక్ష్యం. అన్నీ చేయాలంటే కుదరవు మనకి. కాబట్టి ఒకటి సాధించిన తర్వాత మిగతా వాటికి వెళ్ళొచ్చు. కాబట్టి మై ఫస్ట్ డిసిప్లిన్ ఆర్ ఫస్ట్ రూల్ ఫర్ గెటింగ్ సక్సెస్ ఇన్ యువర్ లైఫ్ ఈజ్ హ్యావ్ వన్ ఇంపార్టెంట్ గోల్ ఇన్ యువర్ లైఫ్.